రాజమండ్రిలో స్పెషల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్స్ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పంపిణీ చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే విధంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. సిటీలో అప్గ్రేడ్ అయిన అన్నపూర్ణమ్మపేట సీనియర్ నేషనల్ బేసిక్ స్కూల్, విఎల్పురం శ్యామలాంబ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్, మోరంపూడి స్పెషల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్స్ను శుక్రవారం ఉదయం ఆయన పంపిణీ చేశారు. ఆయా పాఠశాలల్లో అప్గ్రేడ్ చేసిన తరగతి గదులను ప్రారంభించి ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలల్లో సీట్లకు సిఫార్సు లేఖల కోసం తల్లిదండ్రులు వస్తూ ఉంటారని గుర్తు చేశారు. అయితే వచ్చే 2-3 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా సీటు కోసం సిఫార్సు చేయమని తమ దగ్గరకు లేఖల కోసం వచ్చేలా విద్యా వ్యవస్థలో మార్పులు రాబోతున్నాయని అన్నారు. ఆ దిశగా మంత్రి లోకేష్ మార్పులు తెస్తున్నారని ఆయన అన్నారు. ఇక ఇప్పటి వరకు పాఠశాల స్థాయిలోనే మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తే విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన ఆహారం ఉంటేనే బాగా చదువుతారని భావించి జూనియర్ కాలేజీల్లో కూడా మధ్యాహ్న భోజన పథకం మంత్రి లోకేష్ ప్రవేశపెట్టినట్లు ఆయన చెప్పారు. గతంలో జగనన్న గోరుముద్ద వంటి పేర్లతో పథకాలు పెడితే కూటమి ప్రభుత్వం డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని అందుబాటులోకి తెచ్చిందని ఎమ్మెల్యే వాసు హర్షధ్వానాల మధ్య చెప్పారు. అలాగే సిటీలోని సీనియర్ నేషనల్ బేసిక్ స్కూల్, శ్యామలాంబ స్కూల్, మోరంపూడి స్కూల్స్లో 8వ తరగతి వరకు మాత్రమే ఉండగా తల్లిదండ్రుల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకొని హై స్కూల్గా మార్చాలని ప్రతిపాదన పంపిన వెంటనే ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వివరించారు. ఇక ఇన్నాళ్ళు భయపడుతూ వస్తున్న బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ల పని కూడా పడుతున్నామని, ఇప్పటికే చాలామందిని గుర్తించామని, ఇంకా ఎవరైనా ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే చర్యలు చేపడతామని, భయం లేకుండా స్వేచ్ఛగా జీవించే పరిస్థితులు కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సెటిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు మజ్జి రాంబాబు, మాలే విజయలక్ష్మి, చింతా జోగినాయుడు, పోలాకి పరమేష్, సనపతి సత్యబాబు, కిలపర్తి నాగభూషణం, దాస్యం ప్రసాద్, బోను ఈశ్వరి, ఆడారి లక్ష్మీనారాయణ, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఆ వ్యత్యాసం తెలుసుకో. కానీ ఇప్పుడు ఇచ్చే బ్యాగ్ చాలా క్వాలిటీగా ఉంది. అలాగే పిల్లలకి ఇచ్చిన యూనిఫామ్లో బెల్ట్ మీద జగనన్న అని ఉండేది. ఇప్పుడు ఇచ్చే బెల్ట్ మీద సర్వేపల్లి రాధాకృష్ణ గారని రాయడం జరిగింది. వీళ్ళకి ఇచ్చే మెటీరియల్ మీద కూడా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారిదో, పవన్ కళ్యాణ్ గారిదో, ఈ శాఖ మంత్రి లోకేష్ గారిదో ఫోటోలు ఉండవు. ప్రభుత్వ ముద్ర ఉంటుంది. పిల్లలకి మంచి విద్య ఇవ్వాలని ఒకే ఒక్క సంకల్పంతో పనిచేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. ఆ క్వాలిటీ చూస్తే కార్పొరేట్ స్కూల్స్లోని ఇచ్చే క్వాలిటీకి సరి సమానంగా ఉంది. ఒక్కటే ఆలోచన గౌరవ మంత్రి లోకేష్ గారిది, రేపటి రోజున ఇప్పుడు ఏదైతే నా ఆఫీస్కి వస్తూ ఉంటారు, ఆ ప్రైవేట్ స్కూల్కి ఒక లెటర్ ఇవ్వండి, ఈ ప్రైవేట్ స్కూల్కి ఒక లెటర్ ఇవ్వండి, ఆ కాలేజ్కి ఒక లెటర్ ఇవ్వండి, ప్రైవేట్ కాలేజ్కి అడ్మిషన్ కోసం అని లెటర్లు తీసుకెళ్తారు. ఇది మొదటి సంవత్సరం, సంస్కరణలు తీసుకొచ్చి మొదటి సంవత్సరం. లోకేష్ గారి ఆలోచన ఎంత గొప్పగా ఉందంటే వచ్చే 2-3 సంవత్సరాల్లో గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఎమ్మెల్యే లెటర్లు ఇచ్చే పరిస్థితికి తీసుకురావాలన్నది ఆయన యొక్క ఆలోచన.